అందరికీ వందనం. ఫిబ్రవరి 22, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం శ్రీకృష్ణుని పెంపుడు తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. యశోద సరిపోతుందండి. తర్వాత 1 నిలువు జంధ్యము 5 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యజ్ఞోపవీతం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు పదవది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దశకం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ప్రణాళిక వ్యూహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పథకం సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం ఒక నక్షత్రం, మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శతభిష సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం మితి లేనిది, లెక్కింపడానికి వీలు కానిది 3 అక్షరాలు రావాలి. మితి లేనిది అన్నారు కాబట్టి అమితం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ప్రియుని కోసం నిరీక్షించే నాయిక 5 అక్షరాలు రావాలన్నారు. మనకు అభి అని మొదటి 2 అక్షరాలు వచ్చేసింది కాబట్టి అభిసారిక సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం తాలింపులో వేసే ఆకు 4 అక్షరాలు రావాలన్నారు. కరివేప సరిపోతుందండి. తర్వాత 12 నిలువు ఎండలు మండే కాలం 3 అక్షరాలు రావాలి. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వేసవి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు గాలితో చెదిరిపడే నీటి బొట్టు 3 అక్షరాలు రావాలన్నారు. తుంపర సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం ఆకతాయి 3 అక్షరాలు రావాలి. తుంటరి సరిపోతుందండి. ఇక్కడ మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 8 నిలువు క్రీడ 2 అక్షరాలే రావాలన్నారు. ఆట సరిపోతుందండి, ఎందుకంటే మనకు 2వ అక్షరము టా వచ్చింది కాబట్టి. తర్వాత 5 నిలువు అధిక భూభాగ దేశాలలో 3వ స్థానం 4 అక్షరాలు రావాలి. అమెరికా సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం కెరటం 2 అక్షరాలే రావాలి. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అలా సరిపోతుందండి. ఇక్కడ చూడండి 6 నిలువు తీగ 2 అక్షరాలు రావాలి. ఇది మనం 5 అడ్డం 8 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. 8 అడ్డం ఆమెతో మొదలైన విందు 3 అక్షరాలు రావాలి. ఆమె త అంటే విందు అని అర్థం అండి. ప్రతి ఆదివారం మనము 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటామండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో ఆమెత అంటే విందు అని ఈ వారం నేను తెలుసుకున్నానండి. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదకీలిక పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 15 అడ్డం ఒక వాయిద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తంబూరా సరిపోతుందండి. తర్వాత 16 నిలువు దోసకాయల్లో ఒక రకం, మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బుడదం దోసకాయలు సరిపోతుందండి. బుడం దోసకాయలు, ఇక్కడ మనకు పదం 3 అక్షరాలు రావాలన్నారు కాబట్టి నేను బుడదం అని రాశానండి. తర్వాత 19 అడ్డం 12 సమానం 3 అక్షరాలు రావాలి. మనకు డా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి డజను సరిపోతుందండి. తర్వాత 17 నిలువు వెండి 3 అక్షరాలు రావాలి. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రజతం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం ఉమ్మడి వ్యవసాయం 3 అక్షరాలు రావాలి. మనకు 2-3 అక్షరాలుగా దంతం అని వచ్చింది కాబట్టి కదంతం సరిపోతుందండి. కదంతం అంటే అన్నీ కలిసి చేసేది అని అర్థము. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దానికి కదంతం అనే పేరు వచ్చిందంట. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో 2వ పదం అండి. తర్వాత 21 నిలువు వినత సవతి 3 అక్షరాలు రావాలి. వినత సవతి పేరు కద్రువ అండి. మనకు కా మొదటి అక్షరము ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత 29 అడ్డం పెద్దవారికి బోధించే విద్య 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వయోజన సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పశు శిశువు 2 అక్షరాలే రావాలి. అంటే పశువులకు పుట్టిన చిన్న పిల్లలని ఏమంటారు అంటే కూన సరిపోతుందండి. మనకు నా 2వ అక్షరంగా కూడా
వచ్చేసింది. తర్వాత 22 నిలువు కొట్టుకొచ్చిన ఇసుక దిబ్బ 2 అక్షరాలు రావాలన్నారు. మేట సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఎద్దుపై వేసే బొంత 2 అక్షరాలు రావాలి. గంత అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 నిలువు అదృష్టం 2 అక్షరాలే రావాలి. మనకు యో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యోగం సరిపోతుందండి. అది కూడా ఇక్కడ మనం 29 అడ్డం 34 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 31 నిలువు ద్వయం 2 అక్షరాలు రావాలి. జత అన్న పదం కూడా అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 26 నిలువు నెపము సాకు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిషా సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం కృష్ణ పౌత్రుని వరించిన బాణాసుర పుత్రి అటు నుంచి. బాణాసుర పుత్రి పేరు ఉష, కానీ అటు నుంచి రాయాలన్నారు కాబట్టి 32 అడ్డం ఎలా వస్తుందంటే షా ఉ అని వస్తుందండి. తర్వాత 33 నిలువు పసుపు కాంతి పార్వతీదేవికి మరో పేరు 2 అక్షరాలు రావాలి. ఉమా సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 అడ్డం ఎండమావి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మరీచిక సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం తీపి కళ్ళు 2 అక్షరాలు రావాలి అన్నారు. సారా సరిపోతుందండి. తర్వాత 24 నిలువు తెలుగు కింగ్ 2 అక్షరాలు రావాలి. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాజు సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం పని పాట లేక తిరిగేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జులాయి సరిపోతుందండి. తర్వాత 28 నిలువు లోపాయికారితనం 3 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లాలుచి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం సమయం ఎవరి కోసము ఆగనిది 2 అక్షరాలు రావాలి. కాలం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు ఉపవాసం 3 అక్షరాలు రావాలి. మనకు లం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లంకణం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం స్వభావం 2 అక్షరాలు రావాలి. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గుణం సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం వ్యాయామం 4 అక్షరాలు రావాలి. మనకు కసరా ఆల్రెడీ వచ్చేసిందండి కాబట్టి కసరత్తు అని రాస్తే సరిపోతుందండి. అంతేనండి, పదకేలిక పూర్తయిపోయింది. మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.